ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు క్రిస్మస్ దినాలు కాబట్టి ఆయన వచ్చేటువంటి దాని గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. మొట్టమొదటి ఆయన ఈ లోకంలోనికి పాపులను రక్షించడానికి తన ప్రజలను వెతికి రక్షించుటకును చూడని వారు చూడవలనని. 4 పాయింట్స్. ఇక తరువాత ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి కారణము యోహాను సువార్త 19వ అధ్యాయము లేదా 18వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. 18వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. యేసు అంటున్నారు, నేను నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావలసిన కారణం ఏమైంది? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చారు. సత్యము అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ సత్యము గురించి సాక్ష్యము చెప్పటానికి ఈ లోకములోనికి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సత్యం అనగా ఏమిటి? ఈ సత్యమైనటువంటి ఏమై ఉన్నవి, దాని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి పుట్టాడు అనేటువంటి విషయాలు మనము తెలుసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చదివితే, అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించిన పక్షమందు యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండును గాక. ఆమేన్. యెహోవా మా మీద సత్య సాక్షిగా ఉండును గాక. సత్య సాక్షిగా ఉండును గాక. కాబట్టి సత్యమునకు సాక్షి. కాబట్టి సత్యమునకు సాక్షి. సత్యము ఒకటి ఉన్నది. ఆ సత్యము ఎవని యందున్నది? ప్రభుని తండ్రి యందు. దేవుని యందు. ఆయన సత్యవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదవండి. ఆయన సాక్ష్యము అంగీకరించని వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అంగీకరించిన వాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు సత్యవంతుడు? తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు. సత్యవంతుడైనటువంటి దేవుడే సత్యవంతుడు. ఈ సత్యవంతుణ్ణి మీరు ఎరగాలని, ఆయన యందు మీరు ఉండాలని, ఆ సత్యవంతుని గూర్చి సాక్ష్యము చెప్పటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు, పుట్టాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి. అంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? సత్యవంతుడు. ఆయన ఆ సత్యవంతుడే తండ్రి అయినటువంటి దేవుడు.
కాబట్టి ఆ సత్యవంతుని గురించి సాక్ష్యము చెప్పటానికి ఆయన ఆ సత్యవంతుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకములోనికి పంపించాడు. హల్లెలూయా. కుమారుడు ఈ లోకములో పుట్టాడు. వచ్చి మనకు వివేకం. పుట్టి ఆయన గూర్చి సాక్ష్యము చెప్పుతున్నాడు. ఇప్పుడు చదువు. మనము సత్యవంతుడైన మనము సత్య ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ సత్యవంతుడు గురించి మనం ఎరిగి ఉండాలనే ఉద్దేశం మీద దేవుని కుమారుడి లోకములోనికి వచ్చి ఆయన గురించి సాక్ష్యము చెప్పి ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఆ సత్యమును కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారో వారు మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అంటున్నాము. కాబట్టి మనము సత్యవంతునిలో మనం ఉంచాలని మొట్టమొదట ఆ సత్యవంతుడైనటువంటి వాని గురించి సాక్ష్యము చెప్పాలి, ఆయనను మనకి ఎరుక చేయాలి. ఆ తర్వాత ఈ ఆయనను ఎరిగినటువంటి వాళ్ళు క్రీస్తు యేసునందు ఉండాలి. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వాళ్ళు ఆ సత్యవంతుని యందు ఉంటారు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎక్కడున్నట్టు? సత్యమందు. దేవుని ఎవరై సత్యవంతుడు? దేవుడు తండ్రి. దేవుడే సత్యవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశీలించాలి లేఖనాన్ని. దేవుడు అంటే దేవుడే, కుమారుడు అంటే కుమారుడే, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ. వివరంగా దైవ గ్రంథంలో రాయబడింది. అన్నిటి కలిపి ఒకటే మాట్లాడతామంటే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక లేఖన భాగాల్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ విషయము మీరు నిత్య జీవము పొందాలి అంటే ఈ విషయం మీరు ఎరిగి ఉండాలి. అందుకని యోహాను సువార్త 17:3 ఆయన ఏమంటున్నాడో చూడండి. కొంచెం మైండ్ పెట్టి పరిశీలన చేయండి. ద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుటయే. ఇందాక ఏం చదివారు? సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి నీకు ఆ వివేకము ఆయన అనుగ్రహించాడు. ఆ వివేకము నీవు కలిగినటువంటి వానివైతే నువ్వు నిత్య జీవము పొందాలి అంటే నువ్వెవరిని ఎరగాలి? యేసుక్రీస్తుని ఎరగాలి. తండ్రిని ఎరగాలి. ఆయనను కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అంతవరకే ఉందా? ఇంకేమన్నా ముందు ఉందా? చదవండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను అది ఎగిరిపోయింది. నీవు పంపిన యేసుక్రీస్తును నమ్ముటయే సత్యవంతుడైన. కాబట్టి ఈ రెండు పదాల్లో ఒకటి ఎందుకు మిస్ చేస్తున్నారు? రెండు ఇంపార్టెంట్. రెండు పదాలు అక్కడ చెప్పబడి. మొదటి పదం ఏంటి? సత్యదేవుడైన. ఎవరిని ఎరగాలి? ఇప్పుడు దేవుడిని ఎరగాలి. కుమారుడైన యేసుక్రీస్తుని ఎరగాలి. అంతే కదా? ఒక ఆయన చెప్పేస్తే ఇంకొక ఆయన మరి ఎట్లా? అందుకే లేఖనాలు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా గ్రహించాలి.
లేకపోతే మీకు అర్థం కావు. ఎన్ని సంవత్సరాలు చదివినా బైబిల్ చదువుతున్నామండి అర్థం కావట్లేదంటే ఎట్లా అర్థమవుతుంది? మీ ఆలోచన పనిచేస్తా ఉంది అక్కడ. పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వండి. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఎరగాలి? అద్వితీయ అద్వితీయ సత్యదేవుడు తండ్రిని ఎరగాలి. రెండోది యేసుక్రీస్తు కుమారుడు తండ్రిని ఎరుగుట, కుమారుని ఎరుగుట. ఈ రెండు గనక మీరు ఎరిగి ఉంటే మీకు ఏమొస్తుంది? నిత్య జీవము వస్తుంది. నిత్య జీవము వస్తుంది. కాబట్టి ఇప్పుడు తండ్రిని ఎరగాలి అంటే మీకు ఒక వివేకము కావాలి. ఆ వివేకం మీకు ఎవరు అనుగ్రహిస్తున్నారు? కుమారుడైన అది అలా రావాలి లైన్లోకి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చదువుకున్నదే నేను అడుగుతున్నాను. తండ్రిని ఆ సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆ కుమారుడు ఆ సత్యవంతుడైన తండ్రి అయినటువంటి దేవునికి సాక్షిగా ఉన్నాడు. కాబట్టి సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు సత్యం అనగా ఎవరు? తర్వాత కుమారుడి సంగతి తర్వాత మళ్ళా చెప్పుకుందాం. ముందు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటిది సత్యవంతుడు ఒకడున్నాడు, తండ్రి అయిన దేవుడు. ఆయన్ని ప్రజలందరికీ ఎరుకపరచటానికి, తెలియజేయటానికి సాక్షిగా యేసుక్రీస్తుని లోకములోనికి ఆయన పంపాడు. కుమారుడి లోకంలో పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయనను గనక నిజంగా నీవు తండ్రిని ఎరిగి ఉండి కుమారుణ్ణి ఎరిగి ఉంటే నువ్వు నిత్య జీవం పొందుతావు. నీవు నిత్య జీవం పొందాలి అంటే మొట్టమొదటి నువ్వు తండ్రిని ఎరిగి ఉండాలి, తర్వాత కుమారుని కూడా ఎరిగి ఉండాలి. కాబట్టి ఆ సత్యవంతుని గూర్చి సాక్ష్యము చెప్పడానికి ఆయన ఈ లోకములో పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం చదవండి. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఇక ఇప్పుడు ఆయన సత్యవంతుడు, ఆయన పంపినటువంటి వ్యక్తి ఎవరు? కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? ఆయనకి సాక్షిస్తున్నాడు. రెండవది ఆయన యొక్క మహిమను వెతుకుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా సత్యవంతుడు. కాబట్టి ఇప్పుడు ఆయన సత్యవంతుడు, తండ్రి అయినటువంటి దేవుడు సత్యవంతుడు. ఇప్పుడు ఆ సత్యవంతునిలో నుంచి వచ్చిన మాట, ఆ మాటే కుమారుడు. కాబట్టి ఆ మాట లేకపోతే ఆ వాక్యమే సత్యము. తండ్రి అయినటువంటి దేవుడు సత్యము, సత్యవంతుడు. ఆయన నోట నుంచి వచ్చిన మాట సత్యము, ఆయన నుంచి వచ్చిన ఆత్మ సత్యమే. ఆయన సత్యవంతుడైనప్పుడు ఆయనకు సంబంధించింది మొత్తం కూడా సత్యమే. కాబట్టి మొట్టమొదట తండ్రి అయినటువంటి దేవుని గురించి మీరు ఎరగాలి. అటు తర్వాత ఆయన నోట నుంచి వచ్చిన మాటను మీరు ఎరగాలి, వినాలి, ఎరగాలి. ఇది ఆయన మాటే హల్లెలూయా అనేటువంటి విషయం మీరు ఎరగాలి.
ఆ మాట సత్యము. యోహాను సువార్త 17:17లో సత్యము వలన వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సత్యము. మొట్టమొదటి సత్యవంతుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. దేవుడే. ఆయన నోట నుంచి వచ్చిన మాట, ఆ వాక్యము సత్యమే. సత్యము. యోహాను సువార్త 14:16 లేకపోతే 16:14 ఏదైనా సరే 16:14. లేకపోతే ఆయన 14, నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనక నన్ను పంపిన 14:16 4:16. 14:16. 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ ఆత్మ ఎవరు? సత్యస్వరూపి అయిన సత్యస్వరూపి అయిన ఆత్మ. ఈ ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చారు? సత్యవంతుడైన అద్వితీయ దేవుడి దగ్గర నుంచి. సత్యవంతుడైన వారి నుంచి వచ్చారు. కాబట్టి సత్యవంతుడైనటువంటి వారి నుంచి వాక్కు వచ్చింది, వాక్యముగా మనం కనబరుచుకున్నాడు. సత్యవంతుని నుండి ఆత్మ అయినటువంటి వారు వచ్చారు, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మగా ఉన్నారు. వాక్యము సత్యమే, ఆత్మ సత్యమే. కాబట్టి తండ్రి అయిన దేవుడు సత్యము, ఆయన కుమారుడుగా చెప్పబడిన దేవుని వాక్యము సత్యమే. ఆత్మ కూడా సత్యమే. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవము. జీవము. కాబట్టి మీరు నిత్య జీవము పొందాలి అంటే తండ్రిని ఎరగాలి, యేసుక్రీస్తు ప్రభువుని ఎరగాలి, కుమారుని కూడా ఎరగాలి. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ ఆత్మను కూడా సత్యస్వరూపి యొక్క ఆత్మను కూడా ఎరగాలి. ఎరిగితే మీరు నిత్య జీవము కలిగినటువంటి వారు ఉంటారు. ఇట్టి నిత్య జీవమును నీకు అనుగ్రహించటానికే ఆ సత్యవంతుడైనటువంటి తండ్రి ఆ సత్యమును గూర్చి తెలియజేయటానికి సాక్ష్యమిచ్చుటకై సత్య సాక్షిగా ఆయన తన వాక్కు ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యము సత్యమే. ఇంకా సత్యము ఆయన నుంచి వచ్చినటువంటి సమస్తము కూడా సత్యమే. మనం చెప్పుకోవడానికి టైం లేదు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సమయం ఇచ్చినప్పుడు మిగతా కూడా ఏమేమి సత్యమై ఉన్నవి ఆ సత్యాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ సత్యమును మీరు ఎరిగి ఉండాలి, అనుసరించాలి. కాబట్టి ఆ సత్యాన్ని మీరు ఫస్ట్ ఎరగాలి, తర్వాత దాన్ని అనుసరించాలి. అప్పుడు ఆ క్రీస్తు నందు మీరు ఉంటున్నారు, తర్వాత సత్యవంతుని యందు మీరు ఉంటున్నారు. కాబట్టి మీరు ఆయన యందు మీరుంటున్నారు, ఆయన మిమ్మల్ని నడిపిస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు నిత్య జీవము దయచేస్తారు. అట్టి నిత్య జీవము మీకు అనుగ్రహించటానికి ఆ మూల కారణమైనటువంటి ఆ సత్యవంతుని గురించి మీకు సాక్ష్యము చెప్పటానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకములోనికి పుట్టించాడు. అందుకని సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకై నేను పుట్టి తిని. కాబట్టి లోకములో ఆయన పుట్టిన కారణం సత్యం గురించి తెలియజేయటానికి. అంతకుముందు సత్యం గురించి ఎవరికి తెలియదు. లోకంలో సత్యమును గుర్చిన జ్ఞానము లేదు. ఇప్పుడు ఆయన జ్ఞానమును మనకు, ఆ వివేకమును మనకి చుట్టకై ఆయన లోకములో పుట్టాడు. అట్టి వివేకమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి
దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాపాలయునుగాక. హల్లెలూయా. 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 ఈ వచ్చేవాళ్ళంతా కొంచెం ఎర్లీగా